హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్నాటెక్ 24 బై యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. చాలామంది యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఏది పడితే అది కంటెంట్ ఇస్తూ ఉంటారు, రైట్? ఇంకా అప్లోడ్ చేసేటప్పుడు కాపీరైట్ రాకుండా, కాపీరైట్ రాలేదు కదా, మానిటైజేషన్ చేసేటప్పుడు కూడా కాపీరైట్ రాదనేసి ఏది పడితే ఆ వీడియోస్ కాపీ చేసి పేస్ట్ చేసి ఇక ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తారు. సో అలాంటి మిస్టేక్ మీరు చేయకుండా నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా ఛానలే ఇక్కడ చూడవచ్చు మనం. ఓకే గైస్, ఇక్కడ చూడవచ్చు. నేను యూట్యూబ్లో అవుతున్నా. యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత మీరు చూడవచ్చు, నేను 2024లో వీడియోస్ క్రియేట్ చేసిన వీడియోస్ కూడా, అంటే నేను మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు రివ్యూజ్డ్ కంటెంట్ అని వచ్చేసింది. ఇక్కడ చూడవచ్చు. నేను స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నా. స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసినప్పుడు నాది కింద చూసుకుంటే ఇగో ఏఆర్ టెక్నాలజీ ఉంది కదా, ఏఆర్ టెక్నాలజీ నేను చూపిస్తున్నా. ఇక్కడ ఏఆర్ టెక్నాలజీ, రైట్? ఈ ఛానల్ మీరు చూసుకున్నట్టయితే 726 సబ్స్క్రైబర్ ఉన్నారు. నేను క్లిక్ చేసుకుంటా ఒకసారి. ఇగో ఈ యూట్యూబ్ ఛానల్కి వస్తే నాకు 726 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎస్ గైస్, 726 సబ్స్క్రైబర్స్. కానీ నేను మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు నాకు రివ్యూజ్డ్ కంటెంట్ అని వచ్చేసింది. ఇక్కడ చూడవచ్చు మీరు. నా వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసిన. ప్లేలిస్ట్లో లేదు, కమ్యూనిటీ లేదు, హోమ్లో లేదు, అన్ని వీడియోస్ డిలీట్ చేసేసిన. తర్వాత ఇంతకుముందు ఈ యూట్యూబ్ ఛానల్ దేని మీద అయితే, ఈ యూట్యూబ్ ఛానల్ అంటే సాంగ్స్ మీద ఉండేది. అంటే హిందీ సాంగ్స్, మనము లిరిక్స్, అంటే లిరిక్స్తో లేకపోతే మ్యూజిక్స్ ఉంటాయి కదా, ఆ మ్యూజిక్ వేరే వాళ్ళ హిందీలో లూఫీ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ లూఫీ సాంగ్స్ యూట్యూబ్లో కాపీ చేసి గూగుల్లో వచ్చి సెర్చ్ చేసి ఆ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకుని తర్వాత నేను కైన్ మాస్టర్లో కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తుండే. సేమ్ వీడియో, సేమ్ కంటెంట్, ఏం చేంజ్ లేకుండే అందులో. కానీ నేను అప్లోడ్ చేసేటప్పుడు కాపీరైట్ రాలేదు. కానీ తర్వాత మానిటైజేషన్, ఇప్పుడు నాకు 700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, 726 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ప్లస్ నాకు 4000 వాచ్ అవర్ కూడా వచ్చేసింది. కానీ నేను అప్లోడ్ చేసేటప్పుడేమో నాకు రివ్యూజ్డ్ కంటెంట్ అని వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫిబ్రవరి 2024లో ఫిబ్రవరి 1 నేను ఛానల్ క్రియేట్ చేసిన. అప్పుడు స్టార్టింగ్ నుంచి నాకు 3 monthsలోనే అన్నీ వచ్చేసినాయి. అంటే 4000 వాచ్ అవర్స్ వచ్చేసినాయి, 500 సబ్స్క్రైబర్ కూడా వచ్చేసినాయి, 726 సబ్స్క్రైబర్స్ వచ్చేసినాయి, ఇంకా 4000 అంటే 3000 వచ్చినాయి కదా. సో మానిటైజేషన్ అప్లైకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు అలాంటప్పుడు నేను మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడేమో రివ్యూజ్డ్ కంటెంట్ అని వచ్చేసింది. ఇక్కడ మీరు చూడవచ్చు. నేను వైట్ స్టూడియోకి వెళ్తున్నా. ఇక్కడ నేను అనలిటిక్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు. నాకు వ్యూస్ 161K వ్యూస్ వచ్చినాయి, 1.5K లైక్స్, 50 కామెంట్స్, 2.9 షేర్స్, యువర్ ఆడియన్స్, రైట్? ఈ ఆడియన్స్ ఇవన్నీ. గో టు యూట్యూబ్ స్టూడియో అంటే కింద యూట్యూబ్ స్టూడియోలో క్లిక్ చేస్తున్నా. ఇన్ని సబ్స్క్రైబర్ ఇవన్నీ వచ్చినా నాకు మానిటైజేషన్కి అప్లై చేయడానికి పాసిబుల్ లేకుండే. నేను ఎందుకు ఇది పాసిబుల్ లేకుండా అంటే, బిగ్ మిస్టేక్ ఏం చేసిన అంటే, నేను వేరే వాళ్ళ కంటెంట్ ఇక్కడ అప్లోడ్ చేయడమే అది బిగ్ మిస్టేక్. అందుకని నేను ఇప్పుడు నా ఓన్ వాయిస్ ఇక్కడ చూడొచ్చు. సేమ్ ఛానల్ ఏఆర్ టెక్నాలజీ అని ఇప్పుడు కొత్త టెక్నాలజీ మీద ఒక ఛానల్ క్రియేట్ చేసినా కానీ అప్లోడ్ అయితే ఏం చేస్తలేదు. ఎందుకంటే ఫస్ట్ ఈ సేమ్ ఛానల్ మీద ఫస్ట్ మ్యూజిక్స్ ఉండేది, ఇప్పుడేమో ఇది వచ్చేసింది. సో ఇప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్ ఎవరంటే మ్యూజిక్ వినేవాళ్ళు. ఇప్పుడు నేను టెక్నాలజీ మీద వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళు మ్యూజిక్స్ వాళ్ళు కదా. సో వీళ్ళకు ఏంది, నా కంటెంట్ వాళ్ళకు పోదు, వాచ్ అవర్స్ రాదు, వ్యూస్ రాదు, ఏం రాదు. అందుకని నేను చేసిన ఇది బిగ్ మిస్టేక్. బిగ్ మిస్టేక్ ఇది. నాకు 726 సబ్స్క్రైబర్స్, కంటెంట్ లేవు, అన్ని డిలీట్ చేసేసిన కంటెంట్. ఇగో మైండ్ ఫ్రెష్ లూఫీ సాంగ్స్ ఒక ప్లేలిస్ట్ ఉంది కదా, అట్లా లూఫీ సాంగ్స్ క్రియేట్ చేస్తుండే వేరే వాళ్ళ కంటెంట్ మీద. అనలిటిక్ మీద చేసినా ఏం లేదు, అన్ని డాలర్స్. ఇప్పుడు నేను ఎర్న మీద చూపిస్తే మీకు చూపిస్తున్నా రివ్యూజ్డ్ కంటెంట్ అని.
ఇక్కడ చూడవచ్చు రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసింది కదా. ఇలా నేను చేసిన బిగ్ మిస్టేక్. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఛానల్ ఎడిట్ చేసి రీఅప్లై చేయొచ్చు, కానీ ఇప్పుడు చాలా కష్టం వాచ్ అవర్స్ రావాలన్నా. ఎందుకంటే అన్ని వీడియోస్ డిలీట్ చేసేసిన. ఇప్పుడు మళ్ళీ రావాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకని నేను ఇప్పుడు వేరే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. అదే మన ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్తున్నా అప్నా టెక్ 24/7 యూట్యూబ్ ఛానల్. అది చూపిస్తున్నాను మీకు. ఇది గైస్ ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడు క్రియేట్ చేసిన అంటే ఇది మోస్ట్లీ డిసెంబర్ 23లోనే చేసిన. డిసెంబర్ 23 రోజే చేసిన. 1 వీక్లో 14 సబ్స్క్రైబర్, 177 వ్యూస్ వచ్చినాయి. అంటే ఓన్ కంటెంట్ ఇవి, అంటే ఓన్ వాయిస్ స్క్రీన్ షేర్ చేసుకుంటా ఓన్ వాయిస్ చేస్తున్నా. సో గైస్ ప్లీజ్ మీ వీడియోస్ కూడా ఓన్ అట్లీస్ట్ మీకు కొంచెమైనా ఎఫెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. ఇట్ మేబీ యువర్ వాయిస్ అయినా ఉండొచ్చు, లేకపోతే మీ ఫేస్ అయినా చూపించండి, లేకపోతే మీ హ్యాండ్ అయినా చూపించండి. రైటింగ్ ఉంటే కదా అదైనా చూపించండి. మీకు ఒకటి చూపిస్తా, యూట్యూబ్లో వెళ్ళి ఒకటి మీకు చూపిస్తా. ఓన్లీ వాయిస్ ఉంటుంది, హ్యాండ్ ఉంటుంది, ఫేస్ కూడా ఉండదు. ఏంటంటే అది ఒకటి సపోజ్ హిల్ క్లైంబింగ్ ఓకే, ఒక కంటెంట్ తీసుకుందాం. ఇగో ఇది మ్యామ్ ఉందా ఇక్కడంటే లెట్ మీకు తీసుకొచ్చి ఇంజనీరింగ్స్ ఇగో ఇక్కడ ఈ మ్యామ్, ఈ సార్, ఈ మ్యామ్ అయితే ఫేస్ చూపిస్తుంది అప్నా కాలేజ్. కానీ ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది ఈ మ్యామ్ చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు. ఈ గాయస్ ఓన్లీ చూసినారు కదా గాయస్, ఓన్లీ బుక్ పెన్ దాంతోనే 183K వ్యూస్ వచ్చినాయి. రైట్, ఓన్లీ కంటెంట్ ఏంది, నో ఫేస్, ఓన్లీ వాయిస్, కొంచెం ఎఫెక్ట్ ఉంది కదా అలా. ఇక్కడ చూడవచ్చు అన్ని ఇట్లాంటివి. సో గైస్ మేక్ షూర్ కొంచెమైనా మీ ఎఫెక్ట్ ఉండేటట్టు చూసుకోండి గైస్. ఓకే, కొంచెం ఎఫెక్ట్ ఉన్నా మంచిది. అది అంటే ఏం కాపీరైట్ రాదు, ఇక్కడ కూడా రాదు. మీరు మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు కూడా కాపీరైట్ అనేసి రాదు. సో ఇది గైస్ నేను మెయిన్ బిగ్ మిస్టేక్ ఇదే చేసిన, ఇంకేం చేయలే. సో అలాంటప్పుడు మీరు కూడా చేయకుండా కొంచెం కేర్ తీసుకురంటని ఈ వీడియో చేసిన. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను కూడా స్టార్టింగ్లో కొత్త యూట్యూబర్ని. సో మీరు మాకు సపోర్ట్ చేసి మేము మీకు సపోర్ట్ చేస్తే ఒకరినొకరం తోడ్పడతాం. సో థ్యాంక్ యూ గైస్. ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.